ఎన్నో క్లోజింగ్ లెసన్ ఈరోజు మనకి? 4th కదా. సో 3 days క్లోజింగ్ లెసన్ ఎవరికి గుర్తుంది? మొత్తం చెప్పాలి. మొత్తం చెప్పడం అంటే కష్టం కదా. సో ఒక్కొక్క స్లైడ్ చూపిస్తాను, ఆ స్లైడ్ యొక్క సారాంశం చెప్పండి, సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ కదా. అసలు మన లెసన్ నేమ్ ఏంటి? ఫర్ ఎవర్ చేంజ్ బై ది బుక్ కదా. ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? జో కదా. ఫుల్ నేమ్ ఏంటి? జోహన్నా షెట్లర్ కదా. సో పార్ట్ 1లో ఏం నేర్చుకుంటూ వచ్చినాం? ఈ స్లైడ్ని ఎవరు చెప్తారు? జూనియర్ గర్ల్స్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేయలేపాలి. చేస్తాం, చెప్పు, ఫాస్ట్గా చెప్పాలి. జో డ్రైవింగ్ చేస్తుంది. డ్రైవింగ్ వచ్చా జోకి? ఏజ్ ఎంత అప్పుడు? 7 years. వెరీ గుడ్. నెక్స్ట్ జూనియర్ బాయ్స్. ఇది చెప్పు. జో కిచెన్లో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది కదా. వెరీ గుడ్. నెక్స్ట్ సీనియర్ గర్ల్స్. సీనియర్ గర్ల్స్ లేరా? చెప్పండి, ఎవరైనా పర్లేదు, ఫాస్ట్గా, లేకపోతే టైం అయిపోతుంది. సారీ, ఆమె ఒక మిస్టేక్ చేసి డిన్నర్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీతో కదా ఆ టైంలో. ఓకే ఫైన్. ఓకే, రిగ్రెట్ చేస్తుంది. ఓకే గుడ్. నెక్స్ట్ సీనియర్ బాయ్స్. సీనియర్ కాదు, సీనియర్ బాయ్స్. ఫాస్ట్ చెప్పాలా? సీనియర్ బాయ్స్ ఏమవుతుంది అక్కడ? ఎవరు తెలీదా? సీనియర్ బాయ్స్ రావట్లేదా? బీబీఎస్కి వస్తున్నారు కదా. 3 lessons వినలేదా? విన్న వాళ్ళు చేయలేపండి. 3 days వచ్చిన వాళ్ళు చేయలేపండి. సీనియర్స్ చెప్పండి, మరి ఏమవుతుంది అక్కడ? మిస్టేక్ చేసి వాళ్ళ మమ్మీ దగ్గర ఒక రోజు, అదే రోజు రాత్రి ఒప్పుకుంటా ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ జూనియర్ బాయ్స్. ఎవరు చెప్తారు? చెప్పు. గుడ్, కూర్చో, చాలు. ఇక్కడ ఏంటి, తను ఒక స్పెషల్ క్లాసెస్కి వెళ్తుంది, అంటే మన భాషలో VBSకి వెళ్తుంది. అక్కడ ఒక మ్యూజిషియన్ 5 colorsని తీసి ఆ 5 colors అంటే ఏంటో చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది? జో రక్షించబడుతుంది కదా. అక్కడికి పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 గర్ల్స్. ఈ స్లైడ్ ఏంటి? జూనియర్ గర్ల్స్. జూనియర్ గర్ల్స్ ఫాస్ట్గా. ఎవరు గుర్తులేదా? చెప్పండి మరి. జూనియర్ గర్ల్స్ ఫాస్ట్ చెప్పు. వెరీ గుడ్. చెప్పిన 10% మెంబర్స్కి సువార్త అందుతుంది, 90% మెంబర్స్కి సువార్త అందట్లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ సీనియర్ గర్ల్స్. ఈజీ ఉంది కదా, చెప్పండి ఫాస్ట్గా. సీనియర్ గర్ల్స్ చెప్పు. వెరీ గుడ్. బైబుల్ స్టడీకి వాళ్ళ డాడీ దగ్గర పర్మిషన్ అడుగుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ సీనియర్ బాయ్స్ ఫాస్ట్గా. సీనియర్ బాయ్స్. సీనియర్ బాయ్స్ వినట్లేదు అయితే లెసన్ మీరు. సరే, ఛాన్స్ గోస్ టు జూనియర్ బాయ్స్. చెప్పు. వెరీ గుడ్. జో బైబిల్ స్టడీకి వెళ్ళి అక్కడ బ్రౌనీ అంకుల్ తోటి తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటా, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తీసుకుంటూ ఉంటుంది. తర్వాత మిషనరీస్ని కలుస్తూ ఉంటుంది కదా. మిషనరీస్ని కలిసిన తర్వాత నెక్స్ట్ జూనియర్ గర్ల్స్ చెప్పు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు?
మిషనరీగా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? బలంగా అనే ప్రదేశానికి వెళ్తున్నారు కదా. ఆ బలంగా అనే ప్రదేశంలో వెళ్ళేటప్పుడు కొద్దిగా దారి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఉండే కాలిఫోర్నియా నుంచి ఫిలిపియన్స్లో ఉండే బెలాంగో ప్లేస్కి ఎన్నో రోజుల ప్రయాణం, సీలో 7,000 మైల్స్ ప్రయాణం చేసి 2 to 3 days బస్ ప్రయాణాలు చేసి 1 or 2 days ట్రెక్కింగ్ చేస్తారనమాట. అంటే కొండలు ఎక్కి దిగి ఆ ప్లేస్కి వెళ్ళడానికి. కదా నెక్స్ట్ సీనియర్ గర్ల్స్ ఫాస్ట్గా. సీనియర్ గర్ల్స్ నో చెప్పు. వాళ్ళు చెప్పిన వాళ్ళనే పర్లేదు, నువ్వు చెప్పట్లేదు కదా మిగతా వాళ్ళు. లెసన్ అందుకే జాగ్రత్తగా వినాలా. చెప్పండి ఫాస్ట్గా. సరే సీనియర్ బాయ్స్ సేమ్, నో ఆన్సర్. సరే జూనియర్ బాయ్స్ చెప్పండి. కొత్త వాళ్ళు ఛాన్స్. బెలంగోకి వెళ్ళక ముందుకు ఇంకో ప్లేస్కి వెళ్తారు కదా, ఆ ప్లేస్లో ఒక దగ్గర బ్యాంబూ నుంచి వచ్చే వాటర్, వెనకాల రైస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్. వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ జూనియర్ గర్ల్స్. ఇంకా జూనియర్స్ని అడుగుతాను, సీనియర్స్ని అడగను, అడిగి లాభం లేదు. జూనియర్ గర్ల్స్ చెప్పండి ఫాస్ట్గా. ఆల్రెడీ చెప్పారు. ఇంకా వేరే వాళ్ళు చెప్పు ఫాస్ట్. వాళ్ళ గైడు లారీ ఎవరికి పరిచయం చేస్తున్నారు? వాళ్ళిద్దరిని కార్నోకి పరిచయం చేస్తున్నాడు కదా. కార్నో ఎవరు? అక్కడ ఉన్న ట్రైబ్కి చీఫ్ కదా. అక్కడ పరిచయం చేస్తుంటే అతను అడుగుతున్నాడు, నువ్వు ఇద్దరిని మగవాళ్ళని తీసుకొస్తావు అంటే ఇద్దరిని ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అనే సందర్భం. అది లెసన్ 2. లెసన్ 3లో సేమ్ స్టోరీ, అదే స్లైడ్. ఇది జూనియర్ బాయ్స్. వాళ్ళు వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే వాళ్ళ సామాగ్రి అంతా ఓపెన్ చేస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు వీళ్ళు ఏం తెచ్చుకున్నారా అని చెప్పి. గుడ్. జూనియర్ బాయ్ గర్ల్స్ చెప్పు. వాళ్ళకు ఒక ఫెస్టివల్ జరుగుతుంది కదా, శాంతి ఒప్పందం అనే ఫెస్టివల్ జరుగుతుంటే వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా. జూనియర్ బాయ్స్ నేనే చెప్తాను, ఈజీ ఉంది, చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఆ ఫెస్టివల్లో వాళ్ళు జో అండ్ యానీ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే, ఆ రోజు డ్యాన్స్ చేసిన తర్వాత టీచర్స్కి ఎవరైనా చెప్పగలుగుతారా? సో ఆ ఫెస్టివల్లో వాళ్ళు విన్న పదాలన్నింటినీ వచ్చి మళ్ళీ రీక్యాప్ చేసుకుంటూ ఉంటారు. ఈ వర్డ్ అంటే ఈ వర్డ్, ఈ పదం అంటే ఈ పదము అని చెప్పి చేసుకుంటారు కదా. మనం ఈరోజు పార్ట్ నెంబర్ 4 విందాం. పార్ట్ నెంబర్ 4 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి టెక్లా అంటే అది ఒక నేము. ఆ నేమ్ అంటే ఏంటో వాళ్ళు ఏం చేశారో చూద్దాము. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎమా అంటే నిన్న ఏదో విన్నట్టు గుర్తు, ఫాదర్ కదా. ఎవరు ఫాదర్? కెనో ఫాదర్ కదా. డాటర్ ఎవరు? జో అండ్ యానీ వాళ్ళ డాటర్. బెలంగో ఫాదర్ వచ్చేసి కార్నో, బెలంగో డాటర్స్ వచ్చేసి వీళ్ళిద్దరు కదా. అయితే ఈ 2 పార్ట్స్లో మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం. టెక్లా అంటే ఎవరు అని అంటే, అక్కడ వాళ్ళు ఫస్ట్ బెలంగోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తారు, గుర్తుందా? కొత్త ఇల్లు, ఇంకా ఎవరు ఎంటర్ అవ్వని ఇల్లు ఇస్తారు. అది ఎవరు ఇల్లు ఇస్తారు వాళ్ళకి? వాళ్ళ మేనకోడలు కదా. ఆ మేనకోడల పేరే టెక్లా. అన్నమాట. అయితే ఈ జో అండ్ యానీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఆ బలంగా అనే ప్రదేశంలో చాలా దుష్టశక్తులు ఉంటాయి అన్నమాట. ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ దుష్టశక్తులతో పీడిపబడుతూ ఉంటారు. ఇలా అని జో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా టెక్లా వస్తుందన్నమాట. టెక్లా ఏంటి అని అంటే, టెక్లా చదువుకుంది కొద్దిగా, వీళ్ళ వర్డ్స్ కొద్దిగా అర్థమవుతాయి అన్నమాట. దీన్ని కూడా కొద్దిగా ట్రాన్స్లేట్ చేయగలుగుతుంది. సో ఆ టెక్లా జో అండ్ యానీకి ట్రాన్స్లేషన్లో హెల్ప్ చేయడానికి ఒకరోజు వచ్చి కొన్ని ఆల్ఫాబెట్స్ నేర్పించింది అనమాట. టెక్లా జో అండ్ యానీకి కొన్ని ఆల్ఫాబెట్స్ నేర్పించి, బెలంగో లాంగ్వేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ నేర్పించి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ జో అండ్ యానీ స్టిల్ ఇంకా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఈవిల్ స్పిరిట్స్ ద్వారా ఎంతగా ప్రభావితం అయినారు అని అంటే, ఈ టెక్లానే ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయి కనబడుతుంది కదా, ఆమె టెక్లా అనమాట. ఆ టెక్లా వల్ల ఒక ఫాదర్ పేరు ఏంటంటే ఉయామా. సో వాళ్ళ ఫాదర్
ఈ దుష్ట శక్తుల ద్వారా చాలా పీడింపబడ్డాడు అనమాట. ఉయామాకి అంటే టెక్లాకి 6 అన్న చెల్లెళ్ళు ఉండేవారు అనమాట. కానీ ఇప్పుడు ఆ 6 లేరు, 7వ వాళ్ళు ఈ టెక్లా అనమాట. 6 ఏమైపోయారు అని అంటే ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని బట్టి వాళ్ళ తండ్రి ఉయామా ఆ దుష్ట శక్తికి వీళ్ళని 6 బలి ఇచ్చేశాడనమాట. ఆ 6 కొడుకుల్ని కూతుర్లని ఆ దుష్టశక్తి ప్రభావాన్ని బట్టి బలి ఇచ్చేశాడనమాట. అరే బలి ఇచ్చేసాడా? మెయిన్గా ఉయామా సఫర్ అయ్యేది టోయామా అనే ఈవిల్ స్పిరిట్, టోయామా అనే దుష్టశక్తికి లోనవుతూ ఉంటాడనమాట. అయితే ఈ 7వ టెక్లాని కూడా దుష్టశక్తి అడుగుతుంది, నాకు బలిగా అర్పించు అని అంటది. బట్ ఉయామా ఏమంటాడంటే, నాకు ఉన్నదే ఒక కూతురు, లాస్ట్ కూతురు, నేను ఆమె నీకు బలిగా ఇవ్వలేను, నన్ను నేనే నీకు సర్వెంట్గా చేసుకుంటున్నా, నువ్వేం కావాలంటే నన్ను చేసుకో, నేను నీకు సర్వెంట్గా ఉంటాను, బట్ టెక్లాని మాత్రం ముట్టకు, టెక్లాని మాత్రం ఏం చేయకు అని అంటారు. అప్పట్లో ఆ టోయామా అనే ఈవిల్ స్పిరిట్ ఈ టెక్లాని కూడా ప్రభావితం చేసేదనమాట, భయపెట్టేదనమాట, అన్ని అబద్ధాలు చెప్పేదనమాట. అయితే ఆ విధంగా ఉంటుండగా ఒకరోజు ఈ టెక్లా అండ్ యానీ వాళ్ళిద్దరు గార్డెన్లో పనిచేస్తూ ఉంటే ఈ విషయాలన్నీ చెప్తుంది అనమాట. ఎవరు? టెక్లా జోగి చెప్తా ఉంటుంది, మాకు 6 అన్నదమ్ములు ఉండేవారు, వాళ్ళందరినీ బలిచ్చేశాడు మా నాన్న, నేను ఒక్కరిని ఆఖరిదాన్ని, నా మీద కూడా ప్రభావం ఉంటుంది ఆ దుష్టశక్తుల మీద అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకరోజు తన దగ్గరకు వస్తుంది, తన దగ్గరకు వచ్చి ఇట్లా చెప్తూ ఉంటుంది, ఇట్లా ఆల్ఫాబెట్స్ అన్నింటినీ చేస్తూ ఉంటుంది. అలా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జో అండ్ యానీ ఈ విధంగా ప్రేయర్ చేస్తారనమాట. ఈ టెక్లాకి దేవుడు అంటే ఎవరు? ఆ దుష్టశక్తి ద్వారా చాలా పీడింపబడింది. అసలు ఆ దుష్టశక్తి దేవుడే కాదు, చాలా భయపెడుతున్నది ఆ దుష్టశక్తి. అసలు దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి గురించి తెలుసుకోవాలని చాలా ఆశ ఉంది ఆ టెక్లాకి. అయితే అది గమనించిన జో అండ్ యానీ ఏం చేస్తారంటే ప్రేయర్ చేస్తారనమాట. దేవా, ఈ టెక్లాకి నీ గురించి తెలియడానికి సహాయం చేయి, తన నుంచి ఆ దుష్ట శక్తుల నుంచి అన్నిటి నుంచి తప్పించు అని చెప్పి ప్రేయర్ చేస్తారన్నమాట. ప్రేయర్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ టెక్లా వీళ్ళకి హెల్ప్ చేయడానికి, ట్రాన్స్లేషన్లో హెల్ప్ చేయడానికి వీళ్ళ దగ్గరకు వస్తుంది అనమాట. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు టెక్లా మెడలో ఏముంది? నెక్లెస్ ఉంది కదా, కనబడుతుందా నెక్లెస్ కదా? టెక్లా మెడలో ఏముంది? నెక్లెస్ ఉంది కదా. ఆ నెక్లెస్ని జో చూసి, టెక్లా ఈ నెక్లెస్ చాలా బాగుంది, అసలు ఎవరు ఇచ్చారు నీకు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పుడు వాళ్ళ టెక్లా అంటుంది, ఇది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది, మా వంశపారంగా వస్తూ ఉంది, ఇది మా అమ్మ నాకు ఇచ్చింది, ఇది నా ధనము, ఇట్ ఈస్ మై ట్రెజర్ అని అంటుంది అనమాట. అట్లా అన్నప్పుడు జోకి ఒక సందర్భం గుర్తొస్తుంది అనమాట. బైబిల్లో ఒక వాక్య భాగం ఉంది కదా, ఒక స్త్రీ 10 నాణ్యాలు కలిగి ఉంటుంది, ఒక నాణ్యం పోగొట్టుకుంటుంది. తన దగ్గర 10 నాణ్యాలు ఉంటాయి, ఒక నాణ్యం పోగొట్టుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అని చెప్పి ఈ స్టోరీని జో టెక్లాకి చెప్తా ఉంటుంది అనమాట. అయితే ఒకవేళ నువ్వే టెక్లా, నీ దగ్గర 10 కాయిన్స్ ఉన్నాయి అనుకో, ఒక కాయిన్ మిస్ అయిపోతే నువ్వేం చేస్తావని టెక్లా అని అడుగుతావు. టెక్లా అంటే, నేను ఇల్లంతా ఊడ్చేస్తా, అన్ని కార్పెట్స్ అన్ని తీసేస్తా, కిందికి వెళ్ళి చూస్తూ ఉంటాను ఎక్కడ పడిందా అని చెప్పి. అదేవిధంగా బైబిల్లో ఉన్న ఈ స్త్రీ కూడా అదేవిధంగా ఆ పోయిన కాయిన్ని వెతకడానికి చాలా కష్టపడుతుంది, చాలా కష్టపడి లాస్ట్కి ఆఖరికి సంపాదించుకుంటుంది అని చెప్పగానే టెక్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే పోగొట్టుకున్న కాయిన్ తను మరలా పొందింది కదా బైబిల్లో, అక్కడ తనకి సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేస్తారనమాట. ఏమంటే ఆ 10 కాయిన్లు, ఒక కాయిన్ ఏదైతే నశించిపోయిందో, మిస్ అయిపోయిందో, అది నువ్వు నేను టెక్లా. మనమందరము దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళము, పాపంని బట్టి మనం అందరం దేవునికి దూరంగా అయిపోతూ వచ్చినాము. నా దగ్గర 9 కాయిన్స్ ఉన్నాయి కదా, నేను ఆ 1 కాయిన్ వదిలేస్తాను అని అనలేదు, వెతికింది. నువ్వు కూడా ఎలా వెతుకుతావు? దేవుడు కూడా మనల్ని అంతగా ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువాన్ని భూలోకానికి పంపిస్తూ వచ్చినాడు. ఆ పాపాన్ని బట్టి దేవునికి మనం దూరం అయిపోతూ వచ్చినాం. ఆ దూరం అయిపోవడం కారణాన్ని బట్టి చనిపోతే నరకానికి వెళ్ళేవారం అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధంగా ఈ భూలోకంలో జన్మించినాడు, నీ గురించి నా గురించి రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు, రక్తం కార్చాల్సిన అవసరం ఏంటి అని చెప్పి టెక్లా అడుగుతుంది. అప్పుడు అడిగినప్పుడు బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అంటే మన పాపాలు కడుక్కోవాలి అని అంటే ఒక పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం చిందించబడాలి.
ఆ రక్తం ద్వారానే మన పాపాలన్నింటినీ మనం కడుక్కుంటాం టెక్లా అని అంటే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు 2000 అప్పుడు ఏ ఇయరో ఆ ఇయర్ నుంచి బ్యాచ్ చెప్పి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీ గురించి నా గురించి రక్తం కార్చినారు, కల్వరి శిలలో నీ పనిష్మెంట్ని నా పనిష్మెంట్ని తీసుకున్నారు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు అని చెప్పి ఆ రోజు గాస్పెల్ జో టెక్లాకి చెప్తుంది అనమాట. ఆ రోజు టెక్లా మోకరించి అంటుంది, యేసు ప్రభువా నువ్వు నా గురించి భూలోకానికి వచ్చినావు, నేను చేసిన పాపాన్ని బట్టి దేవునికి నేను దూరంగా అయిపోతూ వచ్చినాను. ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఆ కాయిన్ని మరలా వెతుకుతూ వచ్చిందో నన్ను వెతకడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని భూలోకానికి పంపిస్తూ వచ్చినావు. యేసుక్రీస్తు ప్రభువు నా నిమిత్తమై ఆ కల్వరి శిలువలో రక్తం కారుస్తూ వచ్చినాడు. ఆ రక్తంతో నా పాపాలన్నింటినీ కడగండి, పరిశుద్ధపరచండి. నువ్వు కల్వరి శిలువలో చనిపోయినవని నేను నమ్ముతున్నాను, సమాధి చేయబడినవని నేను నమ్ముతున్నాను, 3వ దినాన తిరిగి లేచినారు అని చెప్పి నేను నమ్ముతున్నాను అని చెప్పి టెక్లా ఆ రోజు రక్షించబడుతుంది అనమాట. బలంగోలో మొట్టమొదటిసారిగా రక్షించబడిన వ్యక్తి టెక్లా. అప్పటి వరకు ఎవ్వరూ రక్షించబడలేదు. మొట్టమొదటిసారిగా రక్షించబడిన వ్యక్తి ఎవరంటే టెక్లా. ఇది ఫస్ట్ పార్ట్. ఫస్ట్ స్టోరీని పక్కకు పెడితే నీ విషయం ఏంటి, నా విషయం ఏంటి? మనం కూడా తప్పిపోయిన పాయింట్ లాగా దేవుడి నుంచి, పాపాన్ని బట్టి దేవుడి నుంచి మనం దూరం అయిపోతూ వచ్చినాం. దేవుని దగ్గరికి మళ్ళా మనం తీసుకోవడానికి లేదా మనకు పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి 2024 సంవత్సరాల క్రితం పంపిస్తూ వచ్చినాడు. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు. నీ గురించి నా గురించి ఆ కల్వరి శిలువలో రక్తం కారుస్తూ వచ్చినాడు. ఆ రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ మనం కడుక్కుంటే మనం రక్షించబడతాం. ఇంకా కల్వరి శిలువలో చనిపోయినాడని, సమాధి చేయబడినాడని, 3వ దినాన తిరిగి లేచినాడని చెప్పి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుడు వారికి తండ్రి అవుతాడు, మనం దేవునికి బిడ్డలు అవుతామంట. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్కి వస్తే, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సెకండ్ పార్ట్ లెసన్ ఏమేంటి? ఏమా అమ్మ అంటే ఎవరు? ఫాదర్. ఎవరు ఆ ఫాదర్? కెనావో కదా. అయితే కెనావో ఒక రోజు పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఒక డ్రీమ్ వస్తుంది అన్నమాట కెనావోకి. ఒక బెలాంగోలో ఉన్న డ్రెస్లో ఉన్న మనిషి తన డ్రీమ్లోకి వచ్చి, అప్పటి వరకు కెనావో ఆ పర్సన్ని బెలాంగోలో చూడలేదు. అట్లాంటి పర్సన్ తన కళలోకి వచ్చి, డ్రీమ్లోకి వచ్చి ఉంటే అప్పుడు కెనావో అడుగుతాడు అనమాట, అసలు ఈ ఇద్దరు పిల్లలు వచ్చి అమెరికా నుంచి వాళ్ళది అసలు విషయం ఏంటి అని చెప్పి ఆ పర్సన్ని అడిగితే, ఆ పర్సన్ డ్రీమ్లో ఉన్న పర్సన్ ఆన్సర్ ఏం చేస్తాడంటే, ఆ ఇద్దరు పిల్లలు చెప్పింది నువ్వు నమ్ము, వాళ్ళిద్దరు చెప్పింది నువ్వు నమ్ము, ఎందుకంటే వాళ్ళు మైటీ రాక్ గురించి చెప్పడానికి నీకు వచ్చారు అని అంటారు. అంటే స్థిరమైన కొండ గురించి నీకు చెప్పడానికి వచ్చారు అని అనగానే ఉలికిపడి లేస్తాడనమాట. లేచి ఏమనుకుంటాడు, అది జరిగింది నిజమేనా, అవునా, వాళ్ళిద్దరూ మైటీ రాక్ గురించి చెప్పడానికి వచ్చారా? మనం చూసినట్టయితే చెట్లు కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు పోతాయి, వాటర్ వచ్చిపోతూ ఉంటుంది, కానీ ఒక స్థిరమైన రాయి అలాగే ఉంటుంది. అంటే ఈ స్థిరమైన రాయి ఏంటి అసలు మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆ డ్రీమ్ విషయము జోకి అన్నికి చెప్పడు. జోకి అన్నికి ఆ డ్రీమ్ విషయం చెప్పడు, కానీ తన మనసులో అనుకుంటాడు, ఈ రోజు నుంచి జో అని చెప్పే విషయాలన్నింటినీ నేను చాలా జాగ్రత్తగా వింటా, ఏం చెప్తున్నారు దాన్ని నేను నమ్ముతా అని చెప్పి ఆ రోజు తను నిశ్చయం చేసుకుంటాడు అన్నమాట. ఇలా నిశ్చయం చేసుకున్న తర్వాత అక్కడ మనం చూస్తే తన డ్రీమ్లో బెలంగో అనే మనిషి వచ్చి ఈ డ్రీమ్లో ఉన్నదంతా చెప్తా ఉన్నాడు అనమాట. ఇది ఈ విధంగా తీర్మానం చేసుకున్న తర్వాత అన్నీకి మ్యారేజ్ సెట్ అవుతుంది. మ్యారేజ్ సెట్ అవ్వడం వల్ల తను బలంగో నుంచి తన సొంత ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరున్నారు? జో ఒక్కతే ఉంది అక్కడ, తను ఒంటరిగా ఉంది. అయితే వెంటనే ఆ కనారు చీఫ్ వచ్చి ఏమంటాడంటే, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, అన్నీ ఆల్రెడీ మ్యారేజ్ గురించి తన ప్రదేశానికి వెళ్ళిపోయింది, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అడుగుతాడు. లేదు లేదు నేను వెళ్ళను అని అంటే, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఏదైతే పని గురించి వచ్చినావో ఆ పని ముగించు అని అంటాడు అనమాట. అంతేకాకుండా అంటాడు, ఈ రోజు నుంచి ప్రతి మీల్, ప్రతి తిండి, ప్రతి పూట నువ్వు మా ఇంట్లోనే వచ్చి తినాలి, నువ్వు మా ఇంట్లోనే వచ్చి తినాలి, నువ్వు ఎక్కడ తినకూడదు అని చెప్పి చెప్తాడు అన్న. సరే అని చెప్పి కొన్ని రోజులు తింటుంది అలానే వాళ్ళ ఇంట్లో. ఒక రోజు వస్తుంది వాళ్ళ ఇంట్లోకి ఫుడ్ తినడానికి వెళ్తుంది. ఫుడ్ తినడానికి వెళ్ళిన తర్వాత రైస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా బెలాంగో ప్రజలకి. సో వాళ్ళు రైస్ కుక్ చేస్తారనమాట. రైస్ కుక్ చేసిన తర్వాత ఒక వింత డిష్ చూస్తుంది అనమాట అక్కడ. ఎవరు? జో. ఆయన వెళ్ళిపోయింది మ్యారేజ్ గురించి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. జో ఒక్కతే ఉంది ఇప్పుడు అక్కడ. జో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వింత డిష్ చూస్తుంది అనమాట. ఏంటి ఆ డిష్ అంటే బీట్లీ బగ్స్ రోస్టెడ్ అండ్ క్రిస్పీ. అంటే ఒక వింత పురుగు, ఇంత లావుంటుంది పురుగుకి,
దానికి ముందు 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, అంటే 4 కాళ్ళు ఉంటాయి. వాటిని మంచిగా క్రిస్పీగా రోస్టెడ్గా చేసి పెట్టారనమాట ఫుడ్గా అక్కడ. జో చాలా హెసిటేట్ అవుతుంది, అరే ఏంటి ఫుడ్, అసలు ఎలా తింటారు దీన్ని, దాన్ని తప్పించుకోవాలి ఎట్లనైనా, దీన్ని తినకుండా నేను ఉండాలి అని చెప్పి ఏం చేస్తుందంటే అప్పుడు అంటది, ఈ ఫుడ్ నేను ఇప్పటివరకు చూడలేదు, ఇది ఎలా తినాలో నాకు తెలియదు అని అంటది. అనగానే ఈ చీఫ్ ఉన్నాడు కదా కెనావో, వాళ్ళకి 2 సంతానం, డొమింగో, సేలి. ఎవరు? డొమింగో అబ్బాయి 15 సంవత్సరాలు, సేలి అనే అమ్మాయి 4 సంవత్సరాలు అనమాట. ఇది నాకు ఎలా తినాలో తెలియదు అంటే ఆ చిన్న 4 సంవత్సరాల పాప ఆ పురుగుని ఇలా తీసుకొని మంచి క్రిస్పీ ఫ్రైగా కుక్ చేస్తుంది. ఆ 4 కాళ్ళని ఇలా పీకి నోట్లో వేసుకుంటుంది అన్నమాట. ఇలా తినాలి అని చెప్పి చెప్తుంది ఆ చిన్న 4 సంవత్సరాల పాప. అయితే జో అంటుంది, మా ఇంట్లో తినేంత వరకు వదిలేలా లేరు, సరే ఒకటి తినేసి పక్కకు జరుగుదాంలే అని చెప్పి తను కూడా జో శైలి ఎలా చేసిందో ఆ పురుగుని తీసుకొని ఆ 4 కాళ్ళని తీసేసి తినేసింది అనమాట. తినేసిన తర్వాత తనకి అది తినగానే పొటాటో చిప్స్ తిన్నట్టుందండి. ఆ పురుగుని తిన్న తర్వాత పొటాటో చిప్స్ తిన్నలా ఉంది, ఇది బాగుంది అని చెప్పి ఇంకోటి తీసుకుందంట. అలా ప్రతి పూట జో చీఫ్ వాళ్ళ ఇంట్లో తినేదన్నమాట. అలా తిన్న తర్వాత కొన్ని రోజులు ఏమవుతుంది అని అంటే జో అండ్ యానీ ఉన్నప్పుడు ఆ చీఫ్కి కొన్ని పదాలు నేర్పించేవారు అనమాట, చదువు చెప్పేవారు అనమాట. అట్లా చదువు చెప్పే టైంలో ఏమవుతుంది అని అంటే అక్కడ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు కదా, ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ తను కెనావో కొన్ని పేజెస్ని చదివాడు అనమాట. అంటే మార్క్లో నుంచి, 1 జాన్ నుంచి, లూక్ నుంచి కొన్ని చదువుతూ ఉన్నాడు అనమాట, కొన్ని చాప్టర్స్. దాంట్లో దేవుని గురించి సంబంధించిన చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి. కానీ జో ఆలోచన ఏం చేస్తుందనంటే మాథ్యూ చాప్టర్ని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎవరికైనా తెలుసా మాథ్యూ 1st చాప్టర్లో ఏముంటుందో? స్టార్టింగ్లో ఏముంటుంది? జనరేషన్, జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా, యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క వంశావళి ఉంటుంది, అవునా? అయితే ఆ వంశావళిని చూసి చీఫ్ అంటాడు, ఈ వంశావళిని స్కిప్ చేయొచ్చు కదా, ఎందుకంటే మనకి మార్క్లో, లూక్లో చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి, ఈ జనరేషన్ని మనం ఈ పట్టికని తీసేయచ్చు కదా అని అంటే అప్పుడు జో అంటుంది, అది తీయడానికి లేదు, అది ఒక రుజువు. ఏంటి అని అంటే మానవుడు ఎలా పుడుతూ వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి ఎలా పుడుతూ వచ్చినాడు అని చెప్పి అదొక ప్రూఫ్ అనగానే సరే అని చెప్పి ఆ చీఫ్కి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి జో ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద పేపర్ తీసుకుంటుంది. పెద్ద పేపర్ తీసుకొని అక్కడ సీలింగ్కి అంటబెడుతుంది. ఫస్ట్ అక్కడ అంటబెట్టి అక్కడి నుంచి రాయడం స్టార్ట్ చేస్తుంది. బుక్లో ఉన్నట్టుగా, మాథ్యూలో ఉన్నట్టుగా ఆదాము, అబ్రహాము, అక్కడి నుంచి రాసుకుంటూ వచ్చి కిందకి వచ్చేసరికి జీసస్ క్రైస్ట్ వస్తాడు అన్నమాట. ఆ జనరేషన్స్ అంతా రాసిన తర్వాత తను చాలా షాక్ అయిపోతాడు, అరే ఇన్ని జనరేషన్స్ ఉన్నాయా, అంటే ఈ బుక్ నిజమైన బుక్కా, ట్రూ బుక్కా, అవునా? నేను ఇన్ని రోజులు బెలంగో ప్రజలకి ఒక నమ్మకం ఏంటి అని అంటే వాళ్ళు మనుషులు ఎలా పుట్టినారని నమ్ముతారంటే ఒక యుద్ధం జరిగిందంట, బనానా ట్రీకి రాక్కి యుద్ధం జరిగిందంట, బనానా ట్రీ గెలిచిందంట, అందుకే మనుషులు బనానా ట్రీ లాగా ఉంటారు, తర్వాత మనుషులు పుడతారు, ట్రీ ఎట్లాగైతే చనిపోతుందో మనుషులు కూడా అలానే చనిపోతున్నారు అని చెప్పి వాళ్ళ నమ్మకం అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే మాథ్యూలో చూస్తే జనరేషన్స్ నుంచి జనరేషన్స్ వచ్చింది. అప్పుడు ఆ పేజెస్ని తీసి అందరి దగ్గరకు వెళ్తాడంట ఆ చీఫ్ కర్నో వెళ్ళి, ఇంకా చూడండి ఈ బుక్ నిజమైన బుక్, ఇన్ని జనరేషన్స్ నుంచి ఉంది, ఇన్ని జనరేషన్స్ పేర్లు రాస్తున్నాయని అంటే ఇది నిజమైన బుక్. మనం ఇన్ని రోజులు ఈ బనానా రాక్ స్టోరీ వింటున్నాం, మనం బనానాలు అనుకుంటా ఉన్నాం, కానీ కాదు, దేవుడు ఇగో ఈ వంశావళిని మన గురించి చూపిస్తున్నాడు, అంటే ఇది నిజమైన బుక్ అని చెప్పి అప్పుడు బైబిల్ని నమ్మడం స్టార్ట్ చేస్తారనమాట కారణం. అలా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత వాళ్ళు 2 బుక్స్ కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడనమాట. మార్కు సువార్త, 1 యోహాను, ఈ 2 కంప్లీట్ చేయడానికి దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడనమాట. ట్రాన్స్లేషన్ అయిపోతుంది బెలంగో లాంగ్వేజ్లోకి. అయితే ఆ 1st జాన్ అయిపోయిన తర్వాత ఆ 1st జాన్ రాసినదంతా కార్నోకి ఇస్తుంది అనమాట. జో ఇచ్చి స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూడు అని చెప్పి ఆ చీఫ్కి ఇస్తుంది అనమాట. ఆ చీఫ్కి ఇవ్వగానే చీఫ్ తీసుకొని చదువుతాడనమాట. చదివి చాలా సంతోషపడతాడు, అరే ఎన్ని స్టోరీస్ ఉన్నాయా దేవుని గురించి, ఎన్ని స్టోరీస్ ఉన్నాయా, అసలు దేవుని గురించి ఇంత ఉందా అయితే అని అనుకుంటాడు. అయితే అప్పుడు అంటాడు చీఫ్, ఈ ఏవైతే స్టోరీస్ ఉన్నాయో అందరికీ చెప్తే కూడా చాలా బాగుంటుంది కదా అని అంటే
అప్పుడు జో ఉంటుంది, మరి ఏం చేద్దాం, అందరికీ తెలియాలి, మరి ఏం చేద్దాం అంటే ఆ కారును ఏమన్నాడు అన్నాడు, సైలెంట్గా ఉంటాడు. ఆ చీఫ్ సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉంటే ఏం చేస్తాడంటే ఆ రోజు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. కొంతమందిని బెలంగో ప్రజల్ని తీసుకొని జో దగ్గరికి తీసుకొస్తాడు అనమాట. ఇదిగో మార్నింగ్ అంటూ వచ్చినావు కదా, ప్రజలకి చెప్తే బాగుండు అని చెప్పి, ఇదిగో కొంతమందిని తీసుకొచ్చినాను, దేవుని గురించి చెప్పు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు జోకి చాలా సంతోషం అనిపిస్తుంది. అరే అసలు కొన్ని సంవత్సరాల వరకు ఒక్క క్రైస్తవుడు ఒక్కరు రక్షించబడలేదు, టెక్లా ఒక్కరు రక్షించబడింది. దాని తర్వాత కన్నా కూడా ఆ చీఫ్ కూడా తను కూడా దేవుని వైపు ఆశగా చూస్తూ ఉన్నాడు. ఇంకో కొంతమందిని ప్రజల్ని తీసుకొచ్చినాడని చెప్పి చాలా సంతోషపడి వాళ్ళకి బోధించడానికి నిలబడుతుంది అనమాట. కానీ బెలంగోలో ఉన్న రూల్ ఏంటి అని అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని బోధించొద్దు. జో చాలా చిన్న వయసు, ఆ చీఫ్ది చాలా పెద్ద వయసు, అక్కడ ఉన్న వాళ్ళందరిది పెద్ద వయసు. అక్కడ ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు బోధించొద్దు. ఎందుకు బోధించొద్దు అని అంటే వాళ్ళు బోధించే వాళ్ళు చిన్నవాళ్ళని తెలిసింది అనుకో, కింద కూర్చున్న వాళ్ళకి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇలాగే ఒకరోజు స్టార్ట్ చేసింది జో ఏదో చెప్దామని చెప్పి, అక్కడే ఆపేసి అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఉన్నాడా, ఈ సృష్టిని క్రియేట్ చేసింది ఎవరు, దేవుడు ఉంటే సాధారణ ఎందుకున్నాడు, దేవుడు ఉంటే అసలు ఈ సమస్యలు, ఈ ప్రపంచంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మా పిల్లలు జబ్బుతో ఎందుకు చనిపోతున్నారు అని చెప్పి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు జో ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది. అరే ఏంటి నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దామని స్టార్ట్ కూడా చేయలేదు, నాకు ఏంటి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని అనుకుంటా ఉంటుంది జో. అయితే అప్పుడు కన్ను మా అమ్మ ఫాదర్ వచ్చి ఏమంటాడనంటే, నువ్వేం కంగారు పడకు, వాళ్ళందరూ నీకంటే వయసులో పెద్దవాళ్ళే, వాళ్ళు క్వశ్చన్స్ అడగడం కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు అని అన్నాను. అవునా సరే, అయితే నేను ప్రేయర్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆన్సర్స్ చెప్తా అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ జాగ్రత్తగా ఆన్సర్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే జోకి ఇంకొక ఆశ ఉండేది. ఏంటిదనంటే ప్రతిరోజు నేనే చెప్తున్నాను కదా, వాళ్ళలో నుంచి ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు కదా అని ఒక ఆశ ఉండేది అనమాట. అంటే బెలంగో ప్రజల నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళ భాషలో వాళ్ళకే చెప్తే చాలా బాగుండేది కదా అని ఒక ఆశ ఉండేది. అయితే ఆ ఆశను అలానే ఉన్నాక ప్రతి సండే కొంతమంది వచ్చేవాళ్ళు అనమాట, బైబిల్ స్టడీకి కొంతమంది వచ్చేవాళ్ళు. జో ముందు రోజు ప్రిపేర్ అయ్యి ఆ రోజు ఏం వాక్యం చెప్పాలో ఆ రోజు వాక్యం చెప్పేదనమాట. ఇలా చెప్తా ఉన్న తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు 1 తిమోతి ట్రాన్స్లేషన్కి వస్తారనమాట. 1 తిమోతి పత్రిక ట్రాన్స్లేషన్ చేయడానికి వస్తే 1 తిమోతి 2:12 ఒక వర్షం దగ్గర ఫాదర్ ఆగిపోతాడనమాట, చీఫ్ ఆగిపోతాడు. అక్కడ ఏముంటుందంటే ఉమెన్ షుడ్ నాట్ ప్రీచ్ టు మెన్ అని ఉంటుంది. అంటే స్త్రీలు పురుషులకి బోధించొద్దు అని చెప్పి ఉంటుంది అక్కడ. అయితే అప్పుడు ఇద్దరు ఏం మాట్లాడరు. ఆ వాక్యం చదివిన తర్వాత ఇద్దరు సైలెంట్ అయిపోతారు, ట్రాన్స్లేషన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ సండే వస్తుంది. సండే రోజు ఇక జో స్టార్ట్ చేద్దామని చెప్పి లేచేసరికి ఆ చీఫ్ వచ్చి నిలబడి ఈ రోజు నుంచి ప్రతి సండే నేనే మీకు ప్రీచ్ చేస్తాను అని అంటాడు. ఎందుకు అని అంటే ఇట్లా 1 తిమోతి పత్రికలో 2:12 ఈ విధంగా రాసి ఉంది. సో ఈ రోజు నుంచి నేనే మీకు ప్రీచ్ చేస్తాను, కానీ నాకు జో హెల్ప్ చేస్తూ ఉంటుంది అని అంటారు అన్నమాట. సో ముందు రోజు సాటర్డేస్ జో చాలా హెల్ప్ చేసేది అనమాట ఆ చీఫ్కి. సో ప్రతిరోజు సండే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఈ విధంగా బోధించేవాళ్ళు. ఎంతవరకు బోధించారంటే వాళ్ళు చిన్నగా కూడుతూ వచ్చినారు, 50 మంది అవుతూ వచ్చినారు, 100 మంది అవుతూ వచ్చినారు, 200 మందిగా సంఘంగా కూడుతూ వచ్చినారు. వాళ్ళు 200 మంది సంఘంగా కూడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు రక్షించబడతా ఉన్నారు. రక్షించబడమే కాకుండా ఈ చీఫ్ ఏం చేస్తున్నారంటే ఎనిమీ టెరిటరీ, అంటే ఎవరైతే వీళ్ళకి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఈ పత్రికలన్నింటినీ చదివి వినిపిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ కూడా రక్షించబడతా ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా అతను ఎప్పుడైతే ఈ విధంగా ఎనిమీస్కి ప్రకటిస్తూ వచ్చినాడో ఎనిమీస్లో నుంచి ఒక ఫస్ట్ వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి రెడీ అవుతూ వచ్చినారనమాట. ఈ స్టోరీ ఇక్కడికి ఇంతే. ఇంకా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది రేపు తెలుసుకుందాం. నిజంగా బైబిల్ ట్రాన్స్లేషన్ అయిందా, అవ్వలేదా, ఒకవేళ అవుతే ఏ విధంగా అయింది, వాళ్ళు బతికి ఉన్నారా? మీకు తెలుసు కదా, జోయానా షెల్టర్ ఈజ్ స్టిల్ అలైవ్, ఇంకా బతికే ఉంది తను. సో యూట్యూబ్లో మీరు కావాలంటే తన టెస్టిమనీస్ కొడితే కొన్ని వీడియోస్ ఉన్నాయి తన గురించి, అవి చూడొచ్చు మీరు. అయితే ఈ లెసన్ని మనం పక్కకు పెడితే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఎక్కడో జో కాలిఫోర్నియాలో ఉండేది, రక్షించబడిన తర్వాత దేవా నేను ఏం చేయాలి అని అంటే మిషనరీ అవ్వు అంటూ వచ్చినాడు.
అయితే మిషనరీయా, నాకు అసలు లాంగ్వేజెస్ తెలుసుకోవడమే ఇష్టం లేదు అని అన్నా సరే, నీకు లాంగ్వేజెస్ లేకపోయినా పర్లేదు, నేను నేర్పిస్తాను అని చెప్పి కాలిఫోర్నియా నుంచి ఫిలిపియన్స్ వరకు 7,000 మైళ్ళ దూరం షిప్ ప్రయాణము, 2-3 రోజుల బస్ ప్రయాణము, 1 or 2 days ట్రెక్కింగ్ చేస్తూ వచ్చినారు. అక్కడికి వెళ్ళి ఆ బలాంగో లాంగ్వేజ్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చినారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చినారో, నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మనం ఇప్పుడు ప్రపంచంలో చూసుకున్నట్టయితే వరల్డ్లో 7,000 స్పోకెన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రపంచంలో 7,000 మాట్లాడే భాషలు ఉన్నాయి. కానీ ఇంకా స్థితి ఏంటంటే 3,500లో మాత్రమే బైబిల్ తర్జుమా అయింది. ఇంకా 3,500 భాషల్లోకి తర్జుమా కాలేదు. అంటే ఆ ప్రజలకి యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే తెలియదు. ఏ విధంగా అయితే బలంలో ప్రజలకి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడానికి ట్రాన్స్లేషన్ వెళ్తూ వచ్చిందో, ఒకవేళ దేవునితో మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో, దేవా నేను కూడా ఒక మిషనరీగా అవుతాను. జో ఎప్పుడు అనుకోలేదు నేను బలంగాకి వెళ్ళి నేను అక్కడ ప్రజల్లో సేవ చేస్తాను అని చెప్పి. నువ్వు కూడా తెలీదు, నాకు తెలీదు, మనకు తెలీదు మన ఫ్యూచర్ ఏంటో. కానీ ఒక తీర్మానం నువ్వు చేసుకున్నట్టయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎటువంటి మిషనరీ అనేది మనకు తెలీదు. ఒకవేళ నువ్వు ఆ తీర్మానం తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. దేవా నేను మిషనరీగా అవ్వాలని అనుకుంటున్నాను, ఏం మిషనరీ అవ్వాలి? చాలా పరిచర్యలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు బయట దేశాలకు వెళ్ళి సువార్త చేయొచ్చు, లేదా ఇండియాలో సువార్త చేయొచ్చు, లేదా ఉన్న స్థలంలోనే ఇంకా ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తెలియదో వాళ్ళకి చెప్పొచ్చు. యూ కెన్ బికమ్ ఏ సండే స్కూల్ టీచర్, యూ కెన్ బికమ్ ఏ యూత్ లీడర్, యూ కెన్ గివ్ మెసేజెస్. నువ్వు పరిచర్య చేయొచ్చు. అది ఎటువంటి పరిచర్యను అవ్వచ్చు. మిషనరీగా అవ్వాలని, లాగా మిషనరీగా అవ్వాలని అనుకుంటా ఉన్నావా? రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మాట్లాడకూడదు, కళ్ళు మూసుకోండి. ఎవరు మాట్లాడకూడదు, కళ్ళు మూసుకోండి. మీ హృదయంలో ఒక్కసారి ఆలోచించండి. టెక్లా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటూ వచ్చిందో, ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలియకుండా ఉన్నావా? ఆ కోల్పోయిన నాన్నని తను ఎలా వెతుకుతూ వచ్చిందో నువ్వు కూడా, నేను కూడా, అందరు కళ్ళు మూసుకోవాలా? హృదయంలో ఒక్కసారి ఆలోచించుకుంటా ఉండండి. ఆ తప్పిపోయిన ఆ కాయిన్ గురించి తను ఎలాగ వెతుక్కుంటూ వచ్చిందో, నువ్వు నేను కూడా పాపాన్ని బట్టి దూరం అవుతూ వచ్చినాం దేవునికి. కళ్ళు మూసుకోవాలి అందరూ. ఆ పాపాన్ని బట్టి నువ్వు కూడా నేను కూడా దేవునికి దూరం అవుతూ వచ్చినాం. అలా దేవునికి ఇష్టం లేదు. అలాగా ఉంటే మనం చనిపోతే నరకానికి వెళ్దాం. అలా నరకానికి వెళ్ళకూడదని నీ గురించి నా గురించి యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జన్మని జన్మిస్తూ వచ్చినాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. నీ గురించి నా గురించి ఆ కల్వరి శిలువలో రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ టెక్లా ఏ విధంగా అయితే మొట్టమొదటిసారిగా బలంగాలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిందో, ఈ వర్తమానం నీ వద్దకు తీసుకురాబడుతుంది ఈరోజు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా ఉంటున్నావా? ఇంకా పాపంలోనే ఉంటున్నావా? ఇంకా దేవునికి దూరంగానే ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ పాపం నిన్ను ఒకరోజు పట్టుకుంటుంది. నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నేను ఎన్నో పాపాలు చేస్తూ వచ్చినాను, తద్వారా నేను నీకు దూరం అయిపోతూ వచ్చినాను, నన్ను క్షమించండి, ఆ కల్వరి శిలువలో కాల్చిన రక్తంతో నన్ను కడగండి, క్షమించండి, పరిశుద్ధపరచండి, నాకు నీ సొంత కుమార్తెగా నేను అవ్వాలని ఆశపడతా ఉన్నాను, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి యేసయ్య అని చెప్పి చిన్ని ప్రార్థనని మీ హృదయంలో చేసుకున్నట్టయితే, ఆ రోజు ఏ విధంగా అయితే టెక్లా రక్షించబడిందో ఈ విధంగా కూడా నువ్వు కూడా రక్షించబడతావు. ఎవరైతే ఇటువంటి ప్రార్థనను మీ హృదయంలో చేసుకుంటున్నారో, మరీ ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రార్థనను నువ్వు చేసుకున్నట్టయితే నీ చెయ్యి పైకి చూపించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను కడగండి, క్షమించండి, పరిశుద్ధపరచండి అని చెప్పి ఎవరైతే మీ హృదయంలో మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసుకుంటున్నారో మీ చేతులు పైకి చూపించండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం.
ఎవరు నశించుకోవాలని చెప్పి దేవునికి ఇష్టం లేదు. అందరు పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ ఇటువంటి ప్రార్థన చేసుకుంటున్నావా? అయితే చేయలేపు చూపించు, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఆ రోజు టెక్లా స్వీకరించినట్టుగా నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరిస్తున్నావా? స్వీకరించినట్టయితే మీ చెయ్యి పైకి చూపిస్తే మీకు ఒక కార్డు ఇస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇటువంటి ప్రార్థన చేసుకుంటున్నారు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఇటువంటి ప్రార్థన చేసుకుంటుంటే చెయ్యి పైకి చూపించండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. అది అక్కడికి పెడితే రెండో భాగానికి వస్తే, మనం చూసాం కదా, మిషనరీ అవ్వాలని చెప్పి తన కోరిక దేవుడి దగ్గర అడుగుతూ వచ్చింది. దేవా, నేను మిషనరీగా ఏం పని చేయాలి అని చెప్పి అడుగుతూ వచ్చింది. అప్పుడు దేవుడు తనకు చెప్తూ వచ్చినాడు, నువ్వు బలంగోలోకి ఈ బైబిల్ని ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పి చెప్తూ వచ్చినాడు. రక్షించబడిన నీవు నేను కూడా దేవుడు దేవుని పని చేయాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అనుకోలేదు బలంగోలోకి వెళ్ళి ఈ విధంగా పరిచర్య చేస్తుంది అని చెప్పి. ప్రభువా, నేను రక్షించబడినాను, ఇదిగో నేను కూడా ఉన్నాను, నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా ఒక మిషనరీగా చేయి ప్రభువా. ఆ మిషనరీలో చాలా ఉంటాయి. కంప్లీట్ సేవకి సమర్పించుకోవడము, ఒకవేళ అనుకుంటుండవచ్చేమో కంప్లీట్గా సేవ అన్నీ సమర్పించుకొని సేవకు వెళ్ళాలని. అలా ఏం లేదు, అలానే సేవ చేయాలని ఏం లేదు. నువ్వు ఉన్న స్థితిలోనే, నువ్వు ఏం చేస్తున్నప్పటికీ, జాబ్ చేస్తున్నా, చదువుకుంటున్నా, అలా ఉండి కూడా దేవుని సేవను చేయవచ్చు. ఒకవేళ ఇటువంటి తీర్మానాన్ని నువ్వు చేసుకున్నట్టయితే, దేవా నేను కూడా ఉన్నాను, జోన్ ఏ విధంగా అయితే వాడుకుంటూ వచ్చినారో నన్ను కూడా వాడుకోండి ప్రభువా. ఒకవేళ ట్రాన్స్లేషన్ గురించి దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే, ఇంకా 3500 భాషల్లోకి ఇంకా బైబిల్ తర్జుమా అవ్వాలి. దేవా నేను ఉన్నాను ప్రభువా, నన్ను కూడా వాడుకోండి. ఏ పరిచర్య అయినా పర్లేదు, ఎటువంటి మిషనరీ పని అయినా పర్లేదు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోండి ప్రభువా. ఆ రోజు వాళ్ళ సంఘంలో ఏ విధంగా అయితే ఒక్కరి నుంచి రక్షించబడి 200, 300గా అవుతూ వచ్చినారు. ఒక చిన్న పాప కారణాన్ని బట్టి దేవుడు కూడా నీ చిన్న హృదయాన్ని బట్టి, నీ చిన్న తీర్మానాన్ని బట్టి కూడా ఎంతో మందిని దేవుళ్ళలోకి తీసుకురావాలని చెప్పి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి తీర్మానం నువ్వు చేసుకుంటావా? ప్రభువా, నేను నీ పరిచర్యం చేస్తాను ప్రభువా, నేను మిషనరీగా మారుతాను ప్రభువా. అది ఎటువంటి పరిచర్య అయినా పర్లేదు, మీరు నాకు చూపించండి, నేను ఆ పరిచర్యం చేస్తాను, ఆ మిషనరీగా మారుతాను, జోలాగా నేను మారుతాను, తద్వారా అనేకుల్ని నీ వద్దకు నడిపిస్తాను ప్రభువా అని చెప్పి ఒకవేళ తీర్మానం తీసుకుంటే నువ్వు కూడా చేతి పైకి చూపించవచ్చు. నీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైనా జోలాగా, ప్రభువా నేను ఉన్నాను, మిషనరీ లాగా నన్ను కూడా వాడుకో ప్రభువా. మిషనరీ అనే కాదు, ఏ విధమైనా సరే, పరిచర్య అయినా సరే, నిన్ను తెలియని ప్రజలకి నిన్ను తెలియజేస్తాను ప్రభువా, నేను ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. జోన్ ఏ విధంగా అయితే వాడుకుంటూ వచ్చినారో నన్ను కూడా వాడుకో ప్రభువా, నేను ఇదిగో ఉన్నాను, నేను అవైలబుల్గా ఉన్నాను, నన్ను వాడుకో అని చెప్పి ఎవరైతే ఇటువంటి ప్రార్థనను మీ యొక్క మనసులో చేసుకుంటున్నారో మీ చేయి చూపించండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీ చేయి చూపించడానికి సిగ్గుగా ఉండొచ్చేమో, పర్లేదు, మీ హృదయంలో ఇటువంటి ప్రార్థన చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళి గట్టిగా ప్రార్థన చేసుకోవాలి, చాలా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. దేవా నేను నీ మిషనరీగా అవ్వాలనుకుంటున్నాను, ఎటువంటి పరిచర్య నాకు అప్పచెప్పాలనుకుంటున్నాను, ఎటువంటి మిషనరీగా నేను అవ్వాలనుకుంటా ఉన్నాను, నాకు చూపించు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర ఆ మిషనరీ యొక్క పనిని పొంది ఆ పరిచర్యలో ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి, మోకాల మీదకి రావాలి, చేతులు జోడించాలి. పిల్లలు కళ్ళు మూసుకోవాలి, మోకాల మీదకి రావాలి, చేతులు జోడించాలి, 2 చేతులు జోడించాలి, మోకాలు చూడు, కళ్ళు మూసుకోవాలి. ఇంకా ఎవరు తీర్మానం చేసుకోలేదు, మీరు తీర్మానం చేసుకొని వెళ్ళవలసిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. ప్రేమ తండ్రి, సమయం స్తోత్రములు,
జూనియర్ మెయిన్ లెసన్లో, అలాగే తండ్రి ప్రభా సీనియర్ మెయిన్ లెసన్లో సహాయపడుతూ వచ్చినారు. అలా కంబైన్డ్ ప్రభా జూనియర్ సీనియర్ యొక్క తండ్రి క్లోజింగ్ లెసన్ కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు. అందుబాటు శుద్ధిస్తూ 4వ రోజులో తీసుకొని వచ్చిన ప్రేమ స్తోత్రంతో అలా జో ప్రభా తండ్రి మరి రక్షింపబడి అనేకులకు రక్షణకు కారణభూతులుగా ప్రభా యొక్క జోను నిలబెట్టినారు ఆ ప్రాంతంలో. అలా దాన్ని వీపేసుకు వచ్చిన యొక్క మా పిల్లలందరూ కూడా, మా ప్రియమైన పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క వలయంలోనికి వారిని తీసుకొని వస్తుండగా పరిశుద్ధాత్మ చేత వారిలో కార్యం జరిగించు. ఎవరు రక్షణ తీర్మానం చేసుకోలేకపోతున్నారు ప్రభా, ఈ వివేచ ముగింపు దశలోకైనా రక్షణ తీర్మానం తీసుకురమ్మని వస్తున్నాం. దాని ప్రభావ మరి ఎవరైతే సేవ నిమిత్తమై దాన్ని తీర్మానం చేసుకోవాలని తలంపు కలిగించినారో ప్రభావ దాన్ని అలాంటి వారు కూడా మీరు లేపమని, అలలవైతే సేవలు లేపదని వాగ్దానం స్తోత్రం. ఇలా తండ్రి ప్రభావ మిగతా యొక్క 6 రోజుల యొక్క పరిచయకు కూడా ప్రార్థిస్తూ వందనం చేస్తున్న తండ్రి. కూడి వచ్చిన యొక్క టీచర్స్కు, గ్రూప్ తీసుకున్న వారి కొరకు, మెయిన్ లెసన్ క్లోజింగ్ చెప్పిన వారి కొరకు స్తోత్రము. మీరు పిల్లలు వెళ్తుండగా మీ సన్నిధి వార్త ఉంచమని, రేపు కూడా సకాలంలో తీసుకురామని కోర్చు వందనం చేయించుకుంటూ సమస్య మీకు అప్పగించుకుంటూ తండ్రి ఈ సంవత్సరం ఇచ్చిన తండ్రి గుడ్ సోల్జర్స్ మంచి రానువారు క్రీస్తు యొక్క మంచి రాను అనే టైటిల్ ప్రభా మరి యొక్క తండ్రి మీరు ఇచ్చిన యొక్క అంశం బట్టి శుద్ధిస్తూ వదనం చేయించుకుంటూ మీకే మహిమగంత ప్రవర్తనమని యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి వచ్చిన తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక సన్నిధి సావాసం కూడి వచ్చిన వారికి సర్వోచ్చిన పిల్లలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. అలాగే కూర్చోండి. సంజయ్ గాంధీ నగర్ బర్నింగ్ బుష్